వంశీ ఏడు సుధీర్. వంశీ ఎక్కడా? మరి నన్ను ఎవరు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు? నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళు మరి ఎవరున్నారు, ఎవరు వస్తారు, ఏంటి? అమ్మాయిని సపోర్ట్ చేయడానికి ఎవరు? ఏదో అన్నో అన్నా, అది మీరేంటి ఇక్కడికి సడన్ గా? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చారు? అందరిలాగా ఈ స్టేజ్ మీదకి వచ్చి ఏదో కామెడీ చేసి ప్రొడ్యూస్ ఇచ్చే డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళి ఫుల్గా తాగి పడుకోవడానికి నేను నీలాగా లఫు ట్యాంకర్ అనుకున్నావురా? చంటీరా. అదేంటన్నా వాడు అంత టైమింగ్ లో ప్లే చేస్తున్నాడు మీకు సాంగ్స్? మరీ 200 ఇచ్చా. నేను ఏ పని చేసినా ఏమన్నా కంటిన్యూమా. అలా ఇప్పుడు మీరు ప్లేయరా? మరి ఏమనుకుంటున్నావు? నెక్స్ట్ ఇంకో ప్లేయర్ అయినా మనం కత్తి లాంటి కుర్రాడిని, ప్యాక్స్ ఉన్న అబ్బాయిని, ఒక 6 అడుగుల అందగాడిని తీసుకొస్తారనుకుంటే సగానికి సగం అయిపోయాడు ఏంటండి? నీ మైండ్ లో ఏముందో నాకు తెలుసులే. నువ్వు ఇచ్చిన డిస్క్రిప్షన్స్ అన్ని ఆల్రెడీ ఒక ఎపిసోడ్ లో ఫ్లైట్ వేసి తప్పించాం కదా. అయినా అలాంటి వాళ్ళు రావాలంటే వాళ్ళు కూడా అడుగుతున్నారు ప్లేయర్లు కూడా అందంగా ఉండాలి అని. అన్న చూసారా, వాళ్ళు మీరు ప్లేయర్ గా సెట్ గారు అని చెప్పని అంటున్నారు. ఎవరండి? ఇగో వాళ్ళ ముగ్గురు మిగతా ప్లేయర్స్ వాళ్ళు, సమీరా గారు వాళ్ళందరూ. రే వాళ్ళు ఏంట్రా? వాళ్ళు ఏంటి ప్లేయర్సా? ఐఎమ్ సింగర్ కమ్ ప్లేయర్. సింగర్. సింగింగ్ అంటే పెద్ద విషయం ఆరా? సింగింగ్ చంటని చంపేస్తారు, మామూలుగా ఉండదు. హలో నీయన్నా. నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై నా మది నిన్ను ఎరరే నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. పాడేదే ఈ మెట్ల మీద కూర్చుంటే ఇంకా బాగా సూట్. హలో హలో మామూలు ఏంటి మీరు అన్న? క్లాసికల్ కాదు, ఆవిడ ర్యాప్ కూడా ఇస్తుంది. ఏంటి ర్యాప్? ఓ అమ్మ ర్యాప్. రే నేను పుట్టిందే ర్యాప్ లో రా నాయనా. అన్న ర్యాప్ ఒకటి వదలండి అన్న. Everybody wanna know the feel like I be like I really wanna be here with you. It's not enough to say that I can made for each other. It's love that is so sad and true. Feeling when you're calling out my name. Feeling like it's all life but change. I never wanna be the same. It's time we rearrange. I take a step, you take a step, and me you're calling out to you. Hello. ఓకే అవన్నీ ఓకే. వీణ స్టెప్ టిన్ 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 టిన్. కాదు, నువ్వేసింది ఏంటి? అన్న సమీరా గారికి ఇచ్చి పడేసావు సాంగ్స్ అని. నెక్స్ట్ ఆ పక్కన కావ్య అని సీరియల్ యాక్టరా? కత్తిలా ఉంటదన్న. నేను అడిగాను నిన్ను. ఏదో టిటీలు ఆడు. సీరియల్ అంటే పెద్ద విషయమే ఉందా? చిన్న కాన్సెప్ట్ ని జిప్ 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 అంతే. ఓ కావ్య కూడా అయితే మరి అన్న విష్ణుప్రియ అని మంచి యాంకర్ అన్న. యాంకర్ యాంకర్ యాంకరింగ్ అంటే పెద్ద విషయాలు ఏమి లేవు. 2 లింకులు 4 సార్లు చెప్తే అదే యాంకరింగ్. అదేంటన్న అంత ఈజీ కాలేదన్న. ఒక లింక్ చెప్పండి. మీకు గడవాలంటే ప్రతి పూట మీరు చేయాల్సింది ఆట ఎలా ఉందిరా? సపోర్టా. ఇదే యాంకరింగ్ రా. రాధికా గారు మన కొత్త ప్లేయర్ చంటన్న. సపోర్టా అన్నారు. హీ ఈజ్ సపోర్ట్. ఐ యామ్ సపోర్టర్, హీ సపోర్టా. హలో రగ్గారు, ఎలా ఉన్నారు? సూపర్ డార్లింగ్. ఆల్బర్ట్ డిసూజా ఫోన్ చేశాడా? లేదే. చేయలేదా? అదే ఎమినెం కి 3 పాటలు కొరియోగ్రఫీ కావాలంటే మీ పేరే సజెస్ట్ చేశాను. చేయలేదు. ఎవరు చేయలేదు. సరే మన వెళ్దాం. అమెరికా వీసా ఉందా? నీకు పాస్పోర్ట్ ఉందా? ఎప్పుడు వేయాలో తెలియదు నీకు. నేను కౌంటర్ చేస్తే ఏమన్నాను? నాకు కౌంటర్ పడినప్పుడు కాదు. ఎవరు పంచైనా ఎక్కువ ఆయన పనిచేస్తే వేయాలి. 200 గ్యాప్ వచ్చినప్పుడల్లా వేసేస్తున్నాడు. ఎవడ పంచి అనేది చూడట్లేదు. వీడు ఇందాక నన్ను యాంకరింగ్ లో లింక్స్ అడిగాడు. అసలు లింక్స్ అంటే ఏంటంటే వాడికి తెలిసిన లింకులు ఈ ప్రపంచానికి ఇంకెవరికి లేవు. నేను కేవలం లింకులు చెప్తా, వాడు లింకులు పెట్టుకుంటాడు. ఓసారి ఏమైందంటే అమెరికాకి వెళ్ళామండి. రాత్రి అమెరికా వద్దులే, ఆస్ట్రేలియాకి అరే నువ్వు సుధీర్, నువ్వు ప్రపంచంలో ఏ ప్లేస్ వదలలేదా? అయ్యో మీకు 2 చెప్పారా? పొగుడుతున్నారా? ఆఫ్రికా తెలుసా అండి? ఆఫ్రికాలో ఏంటి? ఆఫ్రికాలో చింపాంజీలు తక్కువ అవుతే అమెజాన్ లో ఇతని రమ్మన్నారు. ఒక దేశం గురించి ఇంకో దేశస్తులు మాట్లాడకూడదు.
నా మాటని ఇప్పుడు ఆటల గురించి వదిలేదు. ఏ దేశంలో అయితే అడుక్కుతునే వాళ్ళు సైతం నిన్ను చూసి అంటారు. ఇవన్నీ ఎడిటింగ్ అరే. ఏ 200 ఇచ్చా ఏమని? అది కాదు, మీరు ఇప్పుడు మాట్లాడింది అంతా ఎడిటింగ్ దానికి 400 ఇస్తా. అన్నా. ఓకే, నన్ను అడగద్దమ్మా. వాడి బ్యాంక్ అకౌంట్ ఎలాంటి పనులు చేస్తాడు నాకు తెలియదు. అవన్నీ వద్దు. ఇగో మీరు వెళ్ళి అందరికి ఇగో హాయ్ చెప్పి కూర్చోండి ప్లీజ్. హ్యాపీ కూర్చోండి వెళ్ళండి. ఆ? ఆ? నువ్వు ఎప్పుడైతే వాడితో లింక్ పెట్టుకున్నావు అప్పుడే నాకు హ్యాండ్ ఇచ్చారు. రోగం మర్చిపోయావు. తీసే. హ్యాపీ బర్త్డే, సంక్రాంతి శుభాకాంక్షలు. అసహ్యంగా ఉన్నాయి రెండు కళ్ళు. నీకు నేనున్నా, కంగారు పడద్దు. ఆవిడ మీరు ఏ ఆడుకోవాలి. విషయం చెప్తున్నాను. నీకు ఆకలిస్తే నీ కంచంలో కూడినవుతా, నీ కంట్లో బాధేస్తే కన్నీటి చుక్కనవుతా. అదే కొట్లాటకు Thank you వస్తే అన్న. నీది వైజాగ్. Yes. తెలుస్తోంది. నేను డైలాగ్ చెప్పే లోపల థ్యాంక్ యూ చెప్తావు నువ్వు. ప్రతిదానికి తొందరే. అన్నా ఏంటన్నా? సాల్ట్ అమ్మా. సాల్ట్ ప్యాకెట్ ఎందుకు పడేసావు చంటి? అనవసరంగా మీ ఉప్పు తిన్నానన్న బ్యాటింగ్ నాకెందుకు? అందుకే పెట్టడానికి నిప్పురా డైలాగ్ ఉందా ఇక్కడ? ఆడు మీ ఉప్పు తిన్నాడు కదా, అందుకే నిప్పు తగలయ్యా. అన్నా నేను ఒకటి చెప్తాను, మీరేం అనుకోకూడదు. ఏమనుకో మీరు ఫీల్ అవ్వకూడదు, ఓకేనా? మీరు ఎందుకో చైర్ లో కూర్చున్నా చైర్ ఖాళీ కనబడుతున్నట్టు ఉంది నాకు. అన్నా వాడికి ఎంత ఇచ్చారన్నా?